ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరుగులేని నేతగా పేరుగాంచిన దేవినేని నెహ్రూ రాజకీయంగా ఎందరికో చేయూతనందించారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూర్పు నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ 72వ జయంతి వేడుకలు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఘనంగా జరిగాయి. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, పలువురు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు పాల్గొని దివంగత నేత నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించి విశేష ప్రజాదరణ ఉన్న ఏకైక నాయకుడు దేవినేని నెహ్రూ అని కొనియాడారు. నెహ్రూతో కలిసి పనిచేసిన వారంతా ఇప్పటికీ ఆయన ఆశయాల సాధన కోసం వెన్నంటే ఉండి కృషి చేస్తున్నారని, ఇది ఆయన పట్ల వారికున్న అభిమానానికి నిదర్శనమన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు నెహ్రూ చేపట్టారని వివరించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో సహకరించారని గుర్తు చేశారు. నెహ్రూ కుటుంబానికి ఇంతటి ప్రాధాన్యతనిచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని అవినాష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దివంగత నేత రాజశేఖర్ నెహ్రూకి నివాళులర్పించారు. పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఈ కృష్ణా జిల్లాలో 5 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక నాయకుడిగా ఉన్న పెద్దలు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక జయంతి కార్యక్రమం ఈరోజు నగరంలో కానివ్వండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానివ్వండి, సేవా కార్యక్రమాలతో ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు చేసుకోవటం జరిగింది. ఈరోజు నెహ్రూ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పిస్తానికి విచ్చేసిన పెద్దలు కడియాల బుచ్చిబాబు గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకి, అదేవిధంగా వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శులకు కానివ్వండి, అనుబంధ సంఘ అధ్యక్షులకు కానివ్వండి, జిల్లా నాయకులకి, నగర నాయకులకి, వివిధ హోదాల్లో ఉన్న అందరి ద్వారా మా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ యొక్క నగరంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో కానివ్వండి, అనేక కాలనీ ప్రాంతాల్లో, అదేవిధంగా కృష్ణ కరకట్ట ప్రాంతాల్లో నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉన్నా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా, ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తూ జరిగింది. అదేవిధంగా స్వర్గీయ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసుకుంటాం జరిగింది. ఎంతోమందికి ఈ జిల్లాలో రాజకీయంగా కానివ్వండి అనేక విధాలుగా ఒక చేయూతిచ్చిన నాయకుడు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. ఈ రోజు గారా ఏ ఒక్కరిని కదిలించినా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ప్రజానికం ఈ రోజు గారా చెప్పుకోవటం, ఎవరైతే ఆయన కాలేజీ సమయంలో స్నేహితులుగా ఉన్నారో, ఆయనకు అండగా ఉన్నారో, ఈ రోజు గారా వాళ్ళందరూ గారా నెహ్రూ గారితో ఆయన స్నేహంతో కానివ్వండి, లేకపోతే ఆయన పరిచయంతో కానివ్వండి, ఈ రోజు గారా ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఒక్కరు గారా సహకారం చేస్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా మా అందరి ఆశయం ఒకటే, రాబోయే రోజుల్లో ఎవరైతే నెహ్రూ గారితో అనుబంధంగా ఉన్న నాయకులు ఉన్నారో, మనుషులు ఉన్నారో, ప్రతి ఒక్కరు కోరిక గారు ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ప్రతి ఒక్కరి గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే నెహ్రూ గారికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరికి గారా ఆయన గౌరవిస్తాం జరిగింది, ఆయన ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఈరోజు ఒక నమ్మకంతో ఈరోజు ఆయన తనయుడిగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. కాబట్టి అంత ప్రేమ చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మాకంత గౌరవం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన విధంగా ఏదైతే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కోరుకున్నారో, ఈ జిల్లాలో ప్రతి ఒక్క పేద ప్రజానికానికి మంచి జరగాలని చెప్పని, ఆ మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరింతగా జరిగే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరి గారా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నెహ్రూ గారు ఒక ఆశయాల్ని
అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళిన సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫరూక్ షుబ్లీ, రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ సుఫీ మత గురువులు అల్తాఫ్ బాబా తెలిపారు. గతంలో ఎన్ఆర్సీ సమయంలో వచ్చినటువంటి భయాందోళనలే ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ గనుక పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా జరిగితే స్థానికులకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుతాయని, డబుల్ బెనిఫిట్స్ పొందుతున్న వారికి అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. బందరోడ్లోని ఎలక్షన్ కమిషనర్ను కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ ముస్లింలకు అన్యాయం జరగదని తాము 100% నమ్ముతున్నామని స్పష్టం చేశారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయని, వాటిని ఈసీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. బీహార్, గుజరాత్, కేరళ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడి నివసిస్తున్న వారి ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ముస్లింలు సమాజంలోని నిరక్షరాస్యులను ఆసరాగా చేసుకుని ఓట్లు తొలగిపోతాయని, పథకాలు రావంటూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్ గనుక పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా జరిగే స్థానికులకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుతాయని, డబుల్ బెనిఫిట్స్ పొందుతున్న వారికి అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఫామ్ 6, ఫామ్ 8 నమోదుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నిబంధనల ప్రకారం బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి రావాల్సి ఉన్న క్షేత్రస్థాయిలో అది జరగడం లేదని విమర్శించారు. బిఎల్ఓలు వేరే పనుల్లో బిజీగా ఉంటూ కేవలం ఫారాలు చేతితో పట్టుకుని పూర్తి చేయమంటున్నారని, వాటిలో ఏ చిన్న తప్పు ఉన్నా పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించారు. నెల రోజుల సమయం ఏమాత్రం సరిపోదని, అందువల్ల ఎస్ఐఆర్ గడువును పొడిగించాలని ఎన్నికల కమిషనర్ను కోరారు. కొన్ని కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయో ఆ కన్సర్న్స్ ఈ రోజున ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. మరీ ముఖ్యంగా ఏంటంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడాను 65 నియోజకవర్గాల్లో మనం ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ఈ ఫామ్ 6 మరియు ఫామ్ 8, అదేవిధంగా ఇమిగ్రేషన్ ఏదైతే ఇమిగ్రేషన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడాను ఫిలప్ చేసే విధానం మొత్తం కూడాను మన సోదరులందరూ కూడా దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ దీంట్లో ప్రాక్టికల్గా వస్తున్నటువంటి సమస్య ఏమిటంటే, మనం అందరం కూడాను అనుకుంటుంది ఏంటి, బిఎల్ఎస్ అంటే బూత్ లెవెల్ ఎవరైతే ఏ అంటే ఏంటంటే బిఎల్ఏ అంటే ఏజెంట్, బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో పార్టీ తరపు నుంచి వాళ్ళు బిఎల్ఎస్తో పాటు కలిసి వస్తారు అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కూడాను ఈ విధంగా జరగడం లేదు. కానీ బిఎల్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, లేకపోతే ఈ కార్యక్రమంపై మేము బిజీగా ఉన్నాం, ఈ కార్యక్రమంపై బిజీగా ఉన్నాం అని చెప్పేసి ఆ సమయం అనేది అర్థం కావట్లేదు. అదేవిధంగా వాళ్ళు రావటము, అదేవిధంగా ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక 2 ఫామ్స్ చేతిలో పెట్టేసి ఇది ఫిలప్ చేయండి అంటున్నారు. ఈ ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వండి అంటే కనుక ఈ మిస్ మ్యాచ్ అయితే కనుక దాన్ని పక్కన పెట్టేస్తాం అంటారు. పక్కన పెట్టేసిన తర్వాత ఏం చేస్తారండి అంటే కనుక దీన్ని మళ్ళీ కూడా మనం స్కాన్ చేసి అప్పుడు మేము పిలిపిస్తామంటే కనుక ఏదైతే ఈ 1 మంత్ ప్రాసెస్ ఉందో ఈ 1 మంత్ సమయం అనేది సరిపోకపోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రాక్టికల్ ప్రాబ్లం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ గురించి ఒక ఆందోళన, అంటే గతంలో ఎన్ఆర్సీ గురించి ఏదైతే ఆందోళన ఉందో అదే ఆందోళన ఇవాళ ముస్లిం సమాజంలో పూర్తిగా కనబడుతుంది. కానీ అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరగదని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీలు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు జరగవని పూర్తిగా మేము 100% నమ్ముతున్నాం. కాబట్టి ఎక్కడైనా అంటే ఎస్ఐఆర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలా అంటే బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి స్టేట్లో కూడా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళ ఓట్లు గల్లంత అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు దాకా కాపాడుతున్నటువంటి కొంతమంది దానివల్ల ఆందోళన కూడా చేసే అవకాశం ఉంది. కానీ ఆ ముసుగులో ముస్లిం సమాజాన్ని ఎవరైతే చాలా నిరక్షరాస్యత ఉన్నటువంటి ముస్లిం సమాజం ఏదైతే ఉందో వాళ్ళ చదువు లేని కారణంగా వాళ్ళని ఒక భయంకరమైనటువంటి సమాచారాన్ని తీసుకెళ్తున్నారు. అంటే మీరు పూర్తిగా మీ ఓట్లు తొలగిపోతాయి. మస్జిద్ల దగ్గర విండోస్ పెట్టి సర్వీస్ చేస్తున్నాం.
కానీ అది సరిపోవట్లేదు. సమయం పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది సమయం సరిపోదు. ఒకసారి బిఎల్ఓస్తో మీరు కూడా మాట్లాడితే వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఇబ్బంది ఏంటనేది వాళ్ళు చెప్తారు. జనాలు కూడా బిఎల్ఓస్ మీద తిరగబడుతున్నారు. అది కరెక్ట్ కాదు. బిఎల్ఓస్ నిమిత్త మాత్రులు వాళ్ళు మాత్రమే. కాబట్టి ప్రభుత్వం దీని గురించి ప్రత్యేకించి ఎలక్షన్ కమిషను బిఎల్ఓస్కు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి. ఒకటి, వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి. 2, వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఈ 3 మీద దృష్టి సారిస్తే సజావుగా ప్రక్రియ పూర్తవుతుంది. ప్రత్యేకించి పేర్లలో చాలా ఇబ్బందులు పడుతుంది. ప్రత్యేకించి ముస్లిం సమాజం పేర్లు చాలా ఆధార్ కార్డులో ఉన్నది ఓటర్ కార్డు మిస్ మ్యాచ్ అవుతుంది. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సమయం కొద్దిగా పొడిగిస్తే చాలా బాగుంటుందనేది మా అభిప్రాయం. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ గారి ఆధ్వర్యంలో కలవటం జరిగింది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ గారు, అలాగే నేను మౌలానా హుసేన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, మనతో పాటు జమియతే అహ్లే హదీస్ అహ్లే సున్నత్ వల్ జమాత్ సంబంధించిన పెద్దలు కూడా కలిసి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ముస్లిం సమాజం ఎస్ఐఆర్ పేరు మీద ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు అన్నీ వివరణంగా కమిషనర్ సార్కి తెలియజేయడం జరిగింది. సార్ చాలా సానుకూలంగా రెస్పాండ్ అవుతూ తప్పనిసరిగా ఏదైతే సమస్యలు ముస్లిం సమాజం ఎదుర్కొంటుందో వాటన్నిటిని మేము పరిష్కారం చెప్తాము, తీస్తాము. ఈ ఎస్ఐ ప్రక్రియ పూర్తిగా జరిగే ఇది కూడా మేము చేస్తామని తెలియజేశారు. తప్పనిసరిగా ఈ ఎస్ఐఏ ప్రక్రియ పూర్తిగా జరిగిద్దని కూడా మేము నమ్ముతున్నాం. జనసేన పార్టీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన మాటలను అదుపులో పెట్టుకోవాలని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకుని జనసేన ఎమ్మెల్యేలు కూడా రచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సహా జనసేన నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ముందుగా తమ పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలని సూచించారు. టీడీపీ నేతలు జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నా స్పందించని పవన్ కళ్యాణ్ టీడీపీని విమర్శించే ధైర్యం చేయడం లేదని విమర్శించారు. జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ పట్టుకుని రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. ఏదైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి 40% ఓట్లతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి నా కొడక అనేటటువంటి భాష, వాడు వీడు నా కొడక అంటే ఇది ప్రజాప్రతినిధులు మాట్లాడే భాషేనా? వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష చూస్తే ఎంత లేఖీతనంగా ఉంటుందో మనం చూస్తున్నాం కదా. దాన్ని చూసే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అలానే తయారవుతున్నారు. అయినా ఎవరికైనా ఒక సొంత నియోజకవర్గం ఉంటుంది. మీకు సొంత నియోజకవర్గాలు లేవు. మరి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఉంటే నర్సాపురంలో పోటీ చేయాలి కదా. ఎందుకు మరి నర్సాపురంలో పోటీ చేయకుండా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న దగ్గర భీమవరమో, గాజువాకో, లేదంటే పిఠాపురమో ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? మరి ఇప్పటికైనా నర్సాపురంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం అన్నా చేయగలుగుతాడా మీ ఉప ముఖ్యమంత్రి? నువ్వు ఎవడవరా అంటాం మేము కూడా. మాకు వచ్చా భాష, కానీ మాకు సంస్కారం నేర్పారు మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎవడవరా నువ్వు, యారా నా డాష్ గా, ఒరే నా డాష్ గా అంటే మిమ్మల్ని అనగలం, మీ నాయకుడిని కూడా అనగలం. మీకు 6% 6% ఓట్లు, పక్కన తెలుగుదేశం ముష్టెత్తే తప్ప మీకు పోటీ చేసే గతి లేదు. మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చకు ముందుకు వచ్చి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా చౌక్ వేదికగా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మున్సిపల్ కార్మికులు మహా ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా సరైన స్పందన లేకపోవడంతో రాష్ట్ర స్థాయి మహాధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం చర్చకు ముందుకు వచ్చి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఆందోళన కార్యక్రమాలను విస్తృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ సేవలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని, మున్సిపాలిటీలో 14 రకాలుగా ఉన్నటువంటి సేవలు, పౌర సేవలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు మున్సిపాలిటీల్లో వాటికి అయ్యే ఖర్చు, ఇంధనం ఖర్చు, అదేవిధంగా కరెంటు ఛార్జెస్ అన్నీ కూడా బిల్లులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఆ రకంగా మున్సిపల్ సేవలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్న దాదాపు 60,000 మంది కార్మికులు 20-30 సంవత్సరాల పైగా పనిచేస్తూ ఉన్నారు. 300, 400, 500 వేతనం నుండి ఈరోజు 20 సంవత్సరాల పైగా పనిచేస్తున్నప్పటికీ కేవలం అతి తక్కువ వేతనంతో 21,000కి చేరుకోవడం జరిగింది. ఈ పౌర సేవలు ప్రైవేటీకరణ చేయడం వల్ల మున్సిపల్ కార్మికులందరూ కూడా ఉద్యోగ భద్రత కోల్పోయి వాళ్ళందరూ కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంతేకాదు ఈ మున్సిపల్ సేవలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినట్టయితే పౌరులకి దాదాపు 1.5 మంది ప్రజలకు కూడా ఈరోజు యూజర్ ఛార్జర్ పేరుతో ఇంటి కొత్త వాటర్ ట్యాక్స్తో పాటు అదనపు ఛార్జెస్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం, అయ్యా ఈరోజు ఈ మున్సిపల్ సేవలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు. అప్పచెప్పడం వల్ల ఈరోజు మున్సిపల్ పైన అడ్మినిస్ట్రేషన్ పైన అదనంగా భారం పడే పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆలోచించండి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా అనేక మున్సిపల్ వాహనాలకు సంబంధించి కూడా మైనర్ రిపేర్లు సాగుతూ ఈరోజు వాళ్ళకి రిపేర్లు చేయించకుండా మూల పడేస్తూ ఉన్నారు. వాటి స్థానంలో కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ కొత్త వాహనాలు తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా మున్సిపాలిటీల మీద అదనంగా భారం పడుతుంది తప్ప ఈరోజు మున్సిపాలిటీలో ఖర్చు తగ్గించే పరిస్థితి ఉండదని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే 279 జీవో పేరుతో మున్సిపల్ సేవలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా 4.5 సంవత్సరం పాటు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ పోరాటం ద్వారా ఆ జీవోని వెనక్కి నెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ 673, 970 జీవోలు వెనక్కి తీసుకోండి. అవసరమైతే వెనక్కి తీసుకోకపోతే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా సిఐటితో పాటు కలిసి వచ్చే సంఘాలతో కలుపుకొని ఆ రకంగా నిరవధిక సమ్మె కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మున్సిపాలిటీలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి 975, 673 జీవోలు ఇచ్చిందో బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోలు రద్దు చేయాలి. ఎందుకంటే పట్టణ పౌర సేవలు అనేది ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతను తప్పుకొని ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం దేనికుండే, మంత్రులు దేనికుండే, ఎమ్మెల్యేలు దేనికుండే, ప్రజా పరిపాలన చేయడానికా లేదంటే ప్రతి ప్రభుత్వ బాధ్యత ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికా? అంటే కాంట్రాక్టర్లు అంటే దేనికి వస్తారండి? కాంట్రాక్టర్ దేనికి వస్తాడు? సర్వీస్ చేయడానికి వస్తాడా? లాభాల కోసం వస్తారు కాంట్రాక్టర్లు. అంటే లాభాలు చేయడానికి వ్యాపారమా? పౌర సేవలన్నీ కూడా రాజ్యాంగంలో రాసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు ఏమని? పౌర సేవలు ప్రభుత్వం బాధ్యత, శాశ్వత శుభాకాంక్షల పనులన్నీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఆ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఆ జీవోలు రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న 60,000 మంది మున్సిపల్ కార్మికులు మరో సమ్మెకు సిద్ధపడుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు. పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ శాఖల మధ్య సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ వారపు ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 21 ఫిర్యాదులు అందగా వాటిని అధికారులు స్వయంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు. పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ శాఖల మధ్య సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ వారపు ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 21 ఫిర్యాదులు అందగా వాటిని అధికారులు స్వయంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. కృష్ణలంక సీఐ నాగరాజు కారణంగా చనిపోయిన గాదే సాయి కృష్ణ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తే శవ రాజకీయం అనడం సరికాదని వైసీపీ మహిళా అధికార ప్రతినిధి బండి పుణ్యశీల విమర్శించారు. చంద్రబాబు నాయుడు సాయి కృష్ణ కుటుంబంతో మాట్లాడింది
శవ రాజకీయం కాదా అని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మతి భ్రమించి నిలకడలేని మాటలు మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఆనాడు కులం పేరుతో ఓట్లు అడిగి నేడు కులాన్ని వద్దనడం, తొక్కి నార తీస్తా అని పిచ్చి వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. టీడీపీ జనసేన చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి కూటమి ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతుందని ఆమె మండిపడ్డారు. కృష్ణలంక సీఐ నాగరాజు కారణంగా చనిపోయిన గాదే సాయి కృష్ణ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తే శవ రాజకీయం అనడం సరికాదని వైసీపీ మహిళా అధికార ప్రతినిధి బండి పుణ్యశీల విమర్శించారు. చంద్రబాబు నాయుడు సాయి కృష్ణ కుటుంబంతో మాట్లాడింది శవ రాజకీయం కాదా అని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మతి భ్రమించి నిలకడలేని మాటలు మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఆనాడు కులం పేరుతో ఓట్లు అడిగి నేడు కులాన్ని వద్దనడం, తొక్కి నార తీస్తా అని పిచ్చి వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. టీడీపీ జనసేన చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి కూటమి ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతుందని ఆమె మండిపడ్డారు. మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తోంది. కులభావన తెచ్చుకుని నాకు ఓట్లు వెయ్యండి, నేను మిమ్మల్ని ఉద్ధరించేస్తాను అని చెప్పినటువంటి తమరు ఈ రోజున ఇంత నిస్సిగ్గుగా మరి మాట్లాడటం చూస్తుంటే నిజంగానే జాలేస్తోందండి. పబ్లిక్ మీటింగ్లో అది ఆన్ కెమెరా అంటూ వైసీపీ గూండాలు రౌడీలు అంటూ మాట్లాడుతుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వచ్చింది మీరంటే ఏంటో. ఎందుకు చెప్తున్నానంటే యు ఆర్ కంప్లీట్లీ సినీ స్టార్ బట్ నాట్ పొలిటికల్ స్టార్ అని. ఇది మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఏమనుకుంటున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. విజయవాడలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గాదే సాయి కృష్ణ నిజంగా ఒక సిఐ ద్వారా దారుణంగా చంపబడితే ఆ పిల్లాడి హత్య వెనుక ఉన్న కారణాలేంటి అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఇంటి దగ్గరికి వచ్చి ఆమెని ఓదారిస్తే తప్ప మీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టన్నా అనిపించకుండా ఉండటం నిజంగా చాలా దురదృష్టం. ఆ తర్వాతే మీకు సోయలోకి వచ్చి మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ సీఎం గారు పిలిచి మాట్లాడటం జరిగింది. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మేము ముందెళ్ళి మాట్లాడాము, మేము ముందెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడానికి మరి వాళ్ళని పరామర్శించాము అని తెలిసి మమ్మల్ని మీరు శవరాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి గౌరవ సీఎం గారు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత మరి ఆ కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు. మరి అది ఏ రకమైనటువంటి రాజకీయమో మీరే చెప్పాలి. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ చనిపోతే అఫ్కోర్స్ అతను సమాజానికి ఏమన్నా సహేతుకంగా లేడేమో, అవన్నీ నిర్ణయం చేయడానికి సిఐ ఎవరు, డీజీపీ ఎవరు, ఇతరత్రా శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? కోర్టు అనేది ఒకటి ఉంది. అతను తప్పు చేస్తే ఖచ్చితంగా తీసుకువెళ్ళి కోర్టుకి సబ్మిట్ చేయాలి, శిక్ష పడేలా చేయాలి. సమాజంలో అలాంటి తప్పులు చేయకుండా ఇంకొకళ్ళు భయపడే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మూతపడిన 4500 ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినప్పటికీ విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ కావడం లేదన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, మూతపడిన 4500 ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని, నాడు నేడు కింద మధ్యలో నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు, దీపక్, యశ్వంత్, సాయి, దివ్య తదితరులు పాల్గొన్నారు.
సాంఘిక సంక్షేమ సూత్రాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి. సాంఘిక సంక్షేమ సూత్రాలు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి. సాంఘిక సంక్షేమ సూత్రాలు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి. మూతపట్టిన 4,500 పాఠశాలలు పునఃప్రారంభించాలి. మూతపట్టిన 4,500 పాఠశాలలు పునఃప్రారంభించాలి. ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను 6,400 కోట్ల వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా, అదేవిధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి కూడా గత ప్రభుత్వంలో ఏదైతే నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలలను ప్రారంభించారో, ఇప్పటికీ నాడు ప్రారంభించినటువంటి నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలలు నేటికి కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంటుంది. పాఠశాలలు అయితే ప్రారంభమైనా కానీ పాఠశాలల నిర్మాణ పనులు మాత్రం ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. కానీ విద్యార్థులు మాత్రం తరగతిలో కూర్చొని చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి నేటికి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆలోచన చేసి నాడు నేడు కార్యక్రమంతో ఉన్నటువంటి పాఠశాలను వెంటనే పునఃప్రారంభించి, అదేవిధంగా గతంలో పూర్తపడినటువంటి 4,000 పాఠశాలని వెంటనే పునఃప్రారంభం చేసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా విద్యాశాఖ మంత్రి ఆలోచన చేయాలి. మరీ ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఆయన మంత్రి గారు ప్రకటనలకే పరిమితమైనారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే పరిస్థితిలో ఆలోచన చేయకుండా నిర్లక్ష్యంగా వహించారు. దీన్ని ఏఐఎస్ఎఫ్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా లోకేష్ గారు ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాం. మాచవరం దళిత శ్మశాన వాటికకు బయట ప్రాంతం నుంచి వచ్చే మృతదేహాలను పూర్తిగా అరికట్టాలని మాచవరం ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మరణాలు పెరుగుతున్న దృష్ట్యా శ్మశాన వాటిక విస్తీర్ణం పెంచాలని వారు కోరారు. 7 ఎకరాలు ఉండవలసిన శ్మశాన వాటిక కొంతమేర కబ్జాకు గురి కావడంతో పాటు ఉన్న స్థలంలో చెట్లు విపరీతంగా పెరగడం వల్ల బాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. మున్సిపల్ అధికారులు దీనిని శుభ్రం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. మాచవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత క్రైస్తవులు మాట్లాడుతూ ఎంతో కాలంగా ఈ శ్మశాన వాటిక అభివృద్ధిని పాలకులు విస్మరించారని విమర్శించారు. చెట్లు పెరిగి గోడలు విరిగిపడి అధ్వానంగా మారిన శ్మశాన వాటికను మెరుగుపరచాలని స్పందన కార్యక్రమంలో అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సమాధులకు అనుమతులు ఇవ్వకపోయినా కొందరు అక్రమంగా నిర్మిస్తున్నారని, దీనివల్ల శ్మశాన వాటిక స్థలం కుచించుకుపోతుందని తెలిపారు. పేద దళితులమైన తాము శ్మశాన వాటిక గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాచవరం శ్మశాన వాటికను మెరుగుపరిచి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనువుగా తీర్చిదిద్దాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటిక కబ్జాకి గురి కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. నాకు 73 సంవత్సరాలు. మా పితరులు ఇక్కడ నేను చిన్నతనంలో ఇక 2 వర్గాలు. ఒకటేమంటే వాళ్ళనే కలుస్తారు ఇతర క్యాస్టుని, మమ్మల్ని ఏమో మా ఎస్సీ మటుకు సమాధులే, అది మాది. అయితే కాలక్రమేణా దీనిలో కాలక్రమేణా మార్పులు ఈ యొక్క కార్పొరేషన్ అయిన దగ్గర నుంచి దీనిలో మార్పు వచ్చింది. దీని నైజం ఏంటంటే 7 ఎకరాలని ఆవిడ టీ వెంకటేశ్వర మేయర్ టైంలో ఆయనకి మేము విన్నపించుకున్నాం. ఆయన దగ్గరికి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఆయన కూడా ఏం చేయలేకపోయాడు, ఇక్కడ చేయలేకపోయాడు. కానీ ఏం చేయలేకపోయాడు ఆయన. అయితే ఇక మనం పెద్దోళ్ళు చేయలేకపోయింది, మనం ఏం చేస్తామండి? ఇక అట్లా వస్తున్నాం. అనేక సార్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చే సమాధులు ఇక్కడ కడతంటే మేము అడ్డగించాం, వ్యతిరేకించాం, పోరాడాం స్థలం విషయంలో.
అయితే అప్పుడప్పుడు ఈ చెట్లు బాగా పెరిగిపోతున్నాయి. ఆ చెట్ల విషయంలో కూడా మేమంతా శ్రమ చేసి దగ్గర నుంచి తర్వాత పెజ్జోనిపేట నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే దానివల్ల ఏమైందంటే ఇక్కడ సమాధులు ఆక్రమించుకొని వాళ్ళు పెట్టడం అయితే ఒక భాగమే, మళ్ళీ దాన్ని సమాధి కడతాం. ఆ సమాధి పెద్ద పెద్ద సమాధులు. మరి ఇక్కడ స్థానికులుగా ఉండేవాళ్ళు మేమంతా పేదవాళ్ళం అండి. అందుకోసం ఇక్కడ ఏమైందంటే మాకే స్థానం లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి మరి మీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే ఇక్కడ సమాధులను బయట నుంచి వచ్చి కట్టేవాళ్ళు అరికట్టండి. మాకు గతంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలం యొక్క విస్తీర్ణత మీకు సుమారు 7 ఎకరాలని చెప్పేసి అని మా పితరులు చెప్పడం జరిగింది. అవన్నీ మళ్ళీ మామూలుగా మా గ్రామానికి మాకు సంబంధించినది ఉండాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి మీ ద్వారా మేము తెలియపరిచేది అది. అందుకోసమని మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. అన్ని సమాధులు మీకు వెళ్ళారు చూశారు మీరు, పెద్ద పెద్ద సమాధులు ఉండి అంత సమాధులు కడితే మరి మేము ఎట్లాగండి. నేను మాచవరం గ్రామ కాపురస్తుని రత్నకిషోరు. ఈ సమాధుల స్థలాలు వేరే వాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది. మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. చెట్లు పెరుగుతున్నాయి, గోడలు పెరుగుతున్నాయి, గోడలు పడేస్తున్నారు, కడుతున్నారు. అయినా సరే దాన్ని దీన్ని సరైన నిర్ణయం చేసి నడిపించేవారు ఎవరు మార్గదర్శకులు లేరు. అన్నిటికీ మేము చేస్తాం అనే ముందు పదాలు పలుకుతారు కానీ నడిపించలేదు. గతంలో ఈ బీఆర్టీసీ రోడ్డు కూడా దళితుల సమాధులు చేసుకోవడానికి లేదా కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. కనుక దీని గురించి తగు న్యాయం చేయించాలి, తగు కార్యక్రమం జరిగించాలని విన్నవించుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు కనపర్తి మురళి. మా మాచవరం దళిత శ్మశాన వాటికి మొత్తం చెట్లు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు స్పందనలో కంప్లైంట్లు పెట్టడం జరిగింది. ఎటువంటి స్పందనే లేకుండా పోయింది కంప్లైంట్ పెట్టినా కానీ. రెండోది ఏంటంటే ఇక్కడ ఊరి మీద చెత్త చెదారం అంతా తీసుకొచ్చి మా దళిత శ్మశాన వాటికలు వేస్తున్నారు. ఇంకోటి ఏంటి, చెట్లు చేమలు పెరిగిపోయి ఇక్కడ 10 నుంచి 15 అడుగులు పాములు తిరుగుతున్నాయి. ఎటువంటి చెట్లు నరకమని ఎన్నిసార్లు కలెక్టర్ గారికి కమిషనర్ ఇద్దరు పెట్టినా ఎటువంటి స్పందన చూడండి, ఎన్నిసార్లు పెట్టాను వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఉంది. మూడోది ఏంటంటే అటుపక్క గోడ పడిపోయి కొన్ని సంవత్సరాల క్రితం డ్రైనేజీ వాటరు, మురికి నీళ్లు అసలు చెరువై పారుతుంది ఇక్కడ. దాంతోపాటు వర్షపు నీరు కూడా వచ్చేసి మనుషులు ఏదో ప్రశాంతంగా ఏదన్నా మా వాళ్ళు చనిపోయి అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుందామని అనుకుంటారు ప్రశాంతంగా. లోపలికి కళ్ళు తెరిచి మా శ్మశాన వాటికి బెజవాళ్ళు ఎక్కడ లేని విధంగా ఇంత దరిద్రంగా ఉంది మాచవరం శ్మశాన వాటిక. మీరు దీనిని శుభ్రం చేసి చక్కగా నీట్గా చేయవలసిందిగా మీడియా వాళ్ళ ద్వారా అధికారులకు తెలియపరచడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.